హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళకి వీడియో కనుక నచ్చితే తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇదైతే సాయంత్రం వీడియో. సాయంత్రం పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకైతే స్నాక్స్గా దోశలు పోసిస్తున్నాను. దోశలు చూడండి బాగా వచ్చినాయి కదా. పల్చగా అయితే దోశ చాలా బాగుంది. ఇలా ఉండే దోశలు క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి. పిల్లలకి దోశలు ఇలా అంటే చాలా ఇష్టం. మా నవీన్ అయితే బాగా ఇష్టంగా తింటాడు అనుకోండి. ఇలా ఉంటే మెత్తగా ఉంటే అసలు తినడానికి ఇష్టపడరు. మిక్సీలో వేసిన పిండితోనే నేను దోశలు అయితే ఇలా పోసాను. మిక్సీలో వేసిన పిండి అయినా సరే దోశలు బాగా వస్తాయండి. క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగా వస్తాయి. కొంతమంది అంటారు మిక్సీలో వేసిన పిండితో దోశలు సరిగ్గా రావు, మెత్తగా వస్తాయి, బాగుండవు అంటారు. మిక్సీలో వేసిన పిండితోనైనా దోశలు సూపర్గా వస్తాయి. చూస్తున్నారు కదా అసలు ఎంత బాగా వచ్చినాయో. ప్రతి ఒక్క దోశ ఇలాగనే వస్తుంది. మనం పప్పు నానబెట్టుకున్న కాడి నుంచి దోశలు పోసేంత వరకు ప్రతి ఒక్క పనిలో పర్ఫెక్ట్గా ఉండాలి. అందులో చలికాలం కాబట్టి పిండి అనేది త్వరగా పులవదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు మినపప్పు అయితే పోస్తాను. ఇందులో నేనైతే ఇంకేమీ కలపనండి. అటుకులు కానీ కొంతమంది ఏమో ఇవి వేసుకుంటారు, మెంతులు వేసుకుంటారు, కొంచెం రైస్ వేస్తానంటారు. నేనైతే ఏమీ వేయను. ఉట్టి మినపప్పు బియ్యం ఇంత వాటికే. ఉదయం 11 గంటలకు అలా నానబెడతాను. ఇంకా సాయంత్రం 6 గంటలు 7 గంటలు అప్పుడు అలా అయితే మిక్సీకి వేసుకుంటాను. ఎక్కువ శాతం 7 గంటలకు అలా వేస్తా. వంటగదిలో వంట చేసుకుంటా ఒకవైపు పిండి వేసుకుంటాను. 2 పనులు ఒకేసారి చేసుకోవచ్చు కదా, అందుకోసం. పిండి కూడా పలుకు లేకుండా మెత్తగా వేసుకోవాలి. అప్పుడే దోశలు బాగుంటాయి. మనం పిండి వేసుకునేటప్పుడు కూడా మరీ నీళ్ళుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా వేసుకోవాలి. పిండి వేసుకున్న వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఎక్కువ శాతం ఎవరు పెట్టర్లేండి. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే ఉంచుతాను. రేపు ఉదయం దోశలు పోసేంత వరకు ఇంకా పిండి బయటే ఉంచుతాను. ఇంకా దోశలు పోసేటప్పుడు కొంచెం ఉప్పేసి కొంచెం వాటర్ పోసేసి పిండి అయితే కలుపుకుంటాను. పిండి మరీ లూజుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా కలుపుకోవాలి. మా నవీన్ అయితే స్కూల్ నుంచి రాగానే వాడికైతే స్నాక్స్గా 2 దోశలు పోసిచ్చాను. ఉదయం పూట చట్నీ ఉంటే చట్నీ కూడా వేడి చేసి ఇచ్చాను. ఫ్రిడ్జ్లోంచి తీసిన చట్నీ కదా, వెంటనే అలా తినకూడదు. అసలే చలికాలం, పిల్లలకి ఇంకా జలుబులు చేస్తాయి. అందుకోసం లైట్గా కొంచెం అయితే వేడి చేసి ఇచ్చాను. ఒక్కోసారి చట్నీ ఉంటే చట్నీతో తింటారు. చట్నీ లేదనుకోండి ఇంకా కొంచెం కారం వేసి ఉల్లిపాయలు వేసి ఇచ్చినా తింటారు, ఉట్టి కారం వేసి ఇచ్చినా తింటారు. నేనైతేనేమో ఇంకా టీ వేడి చేసుకొని టీ అయితే తాగుతున్నాను. దోశ అనేది బాగా క్రిస్పీగా కరకరలాడుతూ రావాలంటే దోశ పోసేటప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పెనం వేడైన తర్వాత నేను ఉల్లిపాయ వేసి రుద్దుతాను. ఆయిల్ కూడా వేయను. కొంచెం ఉల్లిపాయ వేసి రుద్దిన తర్వాత ఇంకా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని దోశ పోస్తాను. దోశ పోసిన తర్వాత గ్యాస్ హైలో పెడతాను. పెనం అనేది కొంచెం అటు ఇటు తిప్పుకుంటా దోశ అనేది బాగా ఎర్రగా కలుసుకోవాలి. పెనం అలాగనే ఉంచేసామనుకోండి మధ్యలోనేమో కాలిపోయిద్ది, చుట్టుపక్కల పచ్చి పచ్చిగా ఉంటుంది. ఎక్కువసేపు ఉంచామనుకోని మధ్యలో మాడిపోయిద్ది, చుట్టుపక్కల కాలిద్ది. అలా కాకుండా పెనాన్ని అటు ఇటు తిప్పుకుంటా దోశ మొత్తం బాగా ఎర్రగా కాల్చుకోవాలి. దోశ తీసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుంటాను. దోశ పోసేటప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకుంటాను. దోశ కాలేటప్పుడు మాత్రం గ్యాస్ హైలో పెట్టుకుంటాను. ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యి దోశలు పోసుకున్నారంటే మిక్సీలో వేసిన పిండి అయినా ఏ పిండి అయినా సరే దోశలు బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. క్రిస్పీగా కరకరలాడుతా చాలా బాగుంటాయి. కొంతమంది ఏం చేస్తారంటే త్వరగా పనులు అవ్వాలని చెప్పేసి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని దోశ పోసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉంటుంది, తీసేటప్పుడు హై ఫ్లేమ్లోనే ఉంటుంది. అలా గనక ఎక్కువ గ్యాస్ పెట్టుకున్నాం అనుకోండి దోశలు అనేవి మందంగా వస్తాయి. పిండి అనేది ఇంకా మనకు వెడల్పుగా రుద్దటానికి రాదు. ఇంకా అక్కడక్కడే ఆగిపోయింది, దోశలు మందంగా వస్తాయి. ఇంకా సాయంత్రం నవీన్ పాలు పోపించుకొని వచ్చాడుగా, పాలు అయితే ఒక పొయ్యి మీద పెట్టేశాను. నేనైతే హాట్ వాటర్ తాగుతున్నాను. అసలు మంచినీళ్ళు తాగాలంటే అసలు తాగబుద్ధి కావట్లేదు. చల్లగా ఉంటున్నాయి అనుకోండి దప్పిక అవుతున్నట్టుగా అనిపించింది. అందుకని నీళ్ళు కొంచెం వేడి చేసుకొని అయితే తాగుతున్నాను. అస్సలు వాటర్ తాగలేదనుకోండి ఇంకా చాలా ఇబ్బంది. మనం చలికాలం ఎక్కువ వాటర్ తాగము, దానివల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అందుకని తాగాలనిపించినప్పుడు కనీసం ఇలా లైట్గా గోరువెచ్చగా చేసుకునైనా తాగటం మంచిది. మరీ ఇంట్లో ఉండే వాళ్ళం, మన హౌస్ వైఫ్స్ ఉన్నాం కదా, మనం ఇంట్లోనే ఉంటాం కదా, వాటర్ ఎక్కువ తాగము. ఇంట్లో ఉండి ఉండి మనకే చల్లగా అనిపించిద్ది. ఇంకా మంచినీళ్ళు అంటుకోము. మనకే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. మనకే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అంటే ఇంకా మన ఇంటి పరిస్థితి చెప్పనవసరం లేదు.
మన ఇంట్లో వాళ్ళు పిల్లలు మన ఇంట్లో వాళ్ళు కానీ బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళకి కొంచెం ఎండ తగిలిద్ది కదా, వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ తాగుతారు, వాళ్ళకి ఇబ్బంది ఉండదు. మనమే ఇంట్లో ఉండి ఉండి చల్లగా అనిపించి వాటర్ దగ్గరికి వెళ్ళము. ఇంకా తినేటప్పుడు కొంచెం గొంతు పట్టుకున్నట్టు అనిపించి ఇంకా అలాంటప్పుడు తాగుతాం, కానీ మిగతా టైంలో అసలు తాగనే తాగము. ఇదైతేనేమో ఇంకా పచ్చడి చేస్తున్నాను. నేను ఏ పచ్చళ్ళు కానీ ఇలాంటివి చేయాలంటే మాత్రం తప్పనిసరిగా సాయంత్రం పూటే చేస్తాను. నాకు ఇలా చేస్తేనే పని ఏంటో ఈజీగా అనిపించింది. ఉదయం పూట 2 కూరలు చేయాలంటే మాత్రం నాకు కష్టంగా అనిపించిద్దండి. నా వల్ల అయితే మాత్రం కాదు. కూర పచ్చడి 2 చేయాలంటే నా వల్ల కాదు. అందుకని నేనైతే సాయంత్రం చేసుకుంటా ఉంటాను ఎక్కువ శాతం. ఈరోజైతేనేమో చింతకాయ పచ్చడి చేస్తున్నాను. చింతకాయ పచ్చడి కోసం పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 అయితే ఫ్రై చేస్తున్నాను. ఇలా కూడా చేసుకోవచ్చు. అచ్చం ఎండుమిరపకాయలతో చేద్దాం అనుకున్నా కానీ ఎండుమిరపకాయలు చాలా తక్కువగా ఉన్నాయి. మొత్తం ఎండుమిరపకాయలు పెట్టి చేశాను అనుకోండి, ఇంక ఈ రోజుతో అయిపోతాయి. మళ్ళీ ఎండుమిరపకాయలు వచ్చేంత వరకు జాగ్రత్తగా వాడుకోవాలని చెప్పాను కదా, ఇంక అందుకోసమే కొన్ని ఎండుమిరపకాయలు కొన్ని పచ్చిమిరపకాయలు అయితే వేశాను. ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కొన్ని పల్లీలు కూడా వేసి ఫ్రై చేసి అవి చల్లారిన తర్వాత అయితే మిక్సీకి పట్టేసుకున్నాను. ఇంకా కొంచెం పచ్చడి కూడా వేసి మిక్సీకి అయితే పట్టాను. ఇంక ఇప్పుడు పచ్చడి అయితే తిరగమాతేస్తున్నాను. కొత్త మిక్సీ కదా, భలే మెదుగుతుందండి. పచ్చడి చూడండి మెత్తగా వచ్చేసింది. మా అమ్మాయి ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను, పచ్చడి వేస్తా ఒకవైపు. ఇంకా పచ్చడి మెత్తగా మెదిగిపోయింది. మరి ఇంత మెత్తగా ఉన్నా కూడా పచ్చడి బాగుండదు. కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే పచ్చడిలో టేస్ట్ అనిపిస్తాయి. మరి మెత్తగా పేస్ట్ లాగా ఉన్నా కూడా అంత టేస్ట్ అనిపించవు. కానీ ఈసారి మాత్రం మెత్తగా వచ్చేసింది. చింతకాయ పచ్చడి కొంచెం మెత్తగా ఉన్నా పర్వాలేదులే, ఎందుకంటే పలుకులు పలుకులుగా ఉంటుంది కదా. పచ్చడిలో నేనైతే పచ్చి ఉల్లిపాయలు వేస్తాను. పచ్చి ఉల్లిపాయలు వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్క తగులుతా టేస్ట్ భలే ఉంటుంది. అంతకుముందు అయితే మామూలుగా తిరగమాత వేసినప్పుడు ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసి అలా చేసేదాన్ని. అలా కంటే ఇలా చేస్తే బాగుంటుంది. మనం తినేటప్పుడు ఉల్లిపాయ ముక్క తగులుతా బాగా టేస్ట్గా అనిపిస్తుంది. అందుకని అప్పటి నుంచి అయితే ఇంక ఇలా పచ్చి ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇంక ఇందులో మసాలాలు చెప్తే ఇంకా జీలకర్ర అయితే వేసాను, ఎల్లిపాయలు వేసాను, శనగిత్తనాలు వేసాను, కరివేపాకు వేసాను. ఇంతే మసాలా, ఇంతకంటే అయితే ఏమీ వేయలేదు. ఇంకొకటి ఏంటంటే మనం ఎండుమిరపకాయలతో ఏ పచ్చడి చేసుకున్నా సరే కొంచెం బెల్లం వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ భలే ఉంటుంది అనుకోండి. మనం వేసామా లేదా అన్నట్టుగా వేసుకోవాలి. మళ్ళీ స్వీట్ అనేది మనకు తెలియకూడదు. అలా ఉంటే టేస్ట్ బాగుంటుంది. కాకపోతే నేను మర్చిపోయాను వేయటం. ఇంకా అన్నం కూడా వండేసాను. వేడి వేడిగా మన రైసు, ఇప్పుడే చేసినటువంటి చింతకాయ పచ్చడి, వేడి వేడిగా నెయ్యి వేసుకొని తింటే అబ్బబ్బా చెప్పలేమనుకోండి మాటలు. టేస్ట్ ఎంత బాగుంటుందో. అసలే మనం పచ్చళ్ళ పిచ్చోళ్ళం కదా, ఇంకా చెప్పనవసరం లేదు. తర్వాత బాధపడతాం, అబ్బా పచ్చళ్ళు ఎక్కువగా తింటున్నామే, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయేమో, బీపీ వస్తుందేమో, అయ్యి వస్తుందేమో, ఇవి వస్తుందేమో అని తర్వాత టెన్షన్ పడతాం. కానీ తినేటప్పుడు మాత్రం అవన్నీ అసలు గుర్తుకు రానే రావు. ఉదయం ఏమో క్యాలీఫ్లవర్ ఫ్రై అయితే చేశాను. నవీన్కైతే ఫ్రై చేసి ఇచ్చాను. వాడైతే చింతకాయ పచ్చడిలో ఎలాంటి పచ్చళ్ళు తినడు. ఓన్లీ మామిడికాయ పచ్చడి, టమాటా పచ్చడి, ఈ పచ్చళ్ళే తింటాడు. వాడికైతే ఫ్రై చేసి మేమైతే పచ్చడి వేసుకొని తిన్నాం. ఇంక ఇదైతే ఊళ్ళోకి కూరగాయల ఆటో వస్తే కూరగాయలు అయితే తీసుకున్నాను. టమాటాలు మాత్రం చాలా రేటు తక్కువగా ఉన్నాయి. మొన్నటిదాకా 50 రూపాయలు, 60 రూపాయలు అలా ఉన్నాయి కదా, ఈరోజు మాత్రం 30 రూపాయలు అంట. 30 రూపాయలు అని చెప్పగానే నేనే ఆశ్చర్యపోయాను. అంటే 30 రూపాయలు అయిన తర్వాత నేనైతే టమాటాలు తీసుకోలేదు. 30 రూపాయల నిజమేనా, అంత తగ్గిందా అన్నాను. ముందు అంత తగ్గిందని ఆశ్చర్యపోయి, ఇంకా రేటు తక్కువగా ఉంటుంది, మీరే 30 రూపాయలకి ఇస్తుంటే ఇంకా మార్కెట్లో సత్తనపల్లి అయితే 20 రూపాయలకే మీరే రేటు పెంచి తీసుకుంటున్నారని మళ్ళీ ఇలా కూడా అడుగుతాము. ముందు రేటు తక్కువ అంటేనేమో ఆశ్చర్యపోయాను, తర్వాత ఏమో ఇంకా రేటు తక్కువ ఉంటుంది మీరే ఎక్కువ తీసుకుంటున్నారని మళ్ళీ నేనే అడుగుతున్నాను. ఇంకా కూరగాయలు అయితే సర్దుకుంటున్నాను. కూరగాయల బాక్స్లో అయితే పేపర్ అయితే వేసాను. పాత పేపర్ అయితే పాడైపోయింది. ఇంకా అది తీసేసి మొన్న పూజ దులుపుతున్నాగా అప్పుడైతే పేపర్లు తెప్పించాను. పేపర్లు నేను వేయాలంటే ఇంకా షాప్లో అయితే తెప్పిస్తాను. ఒక 20 రూపాయలు తెప్పించాను. అరమారల్లో ఎక్కువ నేను ఇంక ఇవే కవర్లో వేసాను కదా, ఇంకా అరమారలో ఎక్కువైతే పట్టవు. కొన్ని చోట్ల మాత్రం పేపర్ వేస్తుంటాను. ఏదన్నా మనం ఆయిల్ పెట్టుకుంటాము అలాంటి చోట అయితే పేపర్ వేసుకున్నాం అనుకోండి, పేపర్ అనేది ఆయిల్ పీల్చేసిద్ది. కవర్ లాంటివి అనుకోండి పేపరు ఆయిల్ పీల్చవు, ఇంకా అక్కడ ఆయిల్గా మరక మరకగా అలాగనే ఉండిపోయిద్ది. అందుకని కొంచెం ఆయిల్ మరకలు అలాంటివి పడే కాడ మాత్రం పేపర్ వేసుకోవటం మంచిది. పేపర్ వేసి కూరగాయలు అయితే మొత్తం సర్దేశాను. టమాటాలు రేటు తక్కువ కదా, టమాటాలు అయితే కేజీన్నర తీసుకున్నాను. టమాటా పచ్చడి పెడదాంలే అని.
కానీ టమాటాలు దోరగా ఉన్నాయి, వాళ్ళ తోటలో ఏనంట టమాటాలు. అందుకని కవర్లో వేసి మొత్తం కట్టేసి అయితే పక్కన పెట్టాను. ఈ రోజంతా కవర్లో ఉంచాను అనుకోండి, బాగా పండుతాయి కదా. టమాటాలు పచ్చడికి పండి బాగుంటాయి అంటారా, దోరై బాగుంటాయి అంటారా? నేనైతే పండి అయితే బాగుంటాయి అనుకుంటున్నాను, ఎందుకంటే మంచి కలర్గా ఉంటుంది. టమాటాలు పండుగా ఉండాలి, గట్టిగా ఉండాలి, మళ్ళీ మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఉంటేనే పచ్చడికి బాగుంటాయి, మెత్తగా ఉన్నాయి అనుకోండి అదొక రకమైన వాసనగా ఉంటుంది. ప్రస్తుతానికైతే కవర్లో కట్టేసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా రేపటికి పండినాయి అనుకోండి, రేపైతే ఇంకా పచ్చడి పెట్టుకోవాలి. టమాటా పచ్చడి ఉందనుకోండి పిల్లలు తింటారు. ఏదైనా కూర లేనప్పుడు వాళ్ళకి ఇష్టం లేని కూర అనుకోండి, కొంచెం టమాటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని ఆమ్లెట్ వేసుకోనో ఏదన్నా అప్పడం వేసుకోనో తింటారు పిల్లలు. టమాటా పచ్చడి లేకపోయేటప్పటికి ఇబ్బందిగా ఉంటుంది. టమాటా పచ్చడి లేకపోతే మామిడికాయ పచ్చడి వేసుకుంటారు. మామిడికాయ పచ్చడి అయితే వచ్చింది, చాలా తక్కువగా ఉంది. ఇంకా ప్రతిసారి ఆ పచ్చడి తిన్నాం అనుకోండి, ఇంకా 2 రోజుల్లో అయిపోయేటట్టుంది ఆ పచ్చడి అయితే. అందుకనే ఇంకా టమాటా పచ్చడి పెడదాం అనుకుంటున్నాను. ఇంకా నైటు గచ్చు అయితే మొత్తం ఊడ్చేసి శుభ్రంగా కడిగేసి గచ్చు ఆరిన తర్వాత ఇంక ఇప్పుడైతే ముగ్గేస్తున్నాను. నైట్ ముగ్గేసి పడుకున్నాను అనుకోండి, ఇంకా ఉదయం ఎన్ని గంటలకు నిద్ర లేచినా సరే ఇబ్బంది ఉండదు. నిద్ర లేచేసి వెంటనే వంటగదిలోకి వెళ్ళేసి వంట అనేది స్టార్ట్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్, టిఫిన్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవచ్చు. అక్కడికి ఆటో వచ్చేటప్పటికి పనులన్నీ హడావుడవుతున్నాయి అనుకోండి. పడుకునేటప్పుడేమో త్వరగా నిద్రలేద్దాము, లంచ్ బాక్స్ రెడీ చేయడానికి హడావుడి అవుతుంది అనుకుంటాను. కానీ పడుకొని నిద్ర లేచేటప్పటికి మాత్రం లేట్ అవుతుంది. ప్రతిరోజు నిద్ర లేచేటప్పటికి పావుదక్కు వేడవుతుంది. ఇంకా అదిగో ఇదిగో మనం ఫేస్ వాష్లు చేసుకొని బ్రష్లు చేసుకొని వంటగదిలోకి వెళ్ళి వంట స్టార్ట్ చేసేటప్పటికి 7 అవుతుంది. 7:30కి ఆటో వచ్చింది. ఆటో పైకి వెళ్ళి పిల్లల్ని అది ఎక్కించుకొని వచ్చేటప్పటికి ఓ పావుగంట టైం పట్టిద్ది. పావుదక్కు 8 మొత్తం రెడీగా ఉండాలి. ఒక్కోసారి అయితే అస్సలు హడావుడైపోతుంది అనుకోండి. ముగ్గు అయితే వేయటం అయిపోయింది. సింపుల్గా ఇంక ఇదిగోండి ఇలా డిజైన్ అయితే వేసి ఇంకా చుట్టుపక్కలన ఇదిగోండి ఇలా చిన్న మెలకైతే వేశాను. ఇంకైతే ఇదైతే ఉదయం చెప్పాను కదా నిద్ర లేచేటప్పుడు పావుదక్కు వేడవుతుందని. ఈరోజు కూడా ఇంకా అదే టైం అయింది. ఆ టయానికే మెలకు వస్తుంది. ఇంకా లేచిన వెంటనే బయట గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నాను. పొలం పనులు లేవు, ఏం పనులు అయితే లేవు, అందుకోసమే లేటుగా నిద్రలేస్తున్నాం. పొలం పనులు ఉంటే మాత్రం తప్పనిసరిగా త్వరగా నిద్రలేస్తాము. గేదెలు కానీ అలాంటివి ఏమీ లేవు. గేదెలు ఉన్నాయి అనుకోండి, గేదెలకి నీళ్ళు పెట్టుకోవాలి, పేడకళ్ళు తీసుకోవాలి, పాలు పోసుకోవాలి, ఇలాంటి పనులు ఉంటాయి. ఇంకా అలాంటి పని కూడా లేదు మనకి. ఓన్లీ పిల్లలకి లంచ్ బాక్స్ రెడీ చేసి చిన్నంగా ఇంట్లో పనులు చేసుకోవటమే. ముగ్గేసేసి ముగ్గులో పసుపు కుంకుమ అయితే వేసాను. బొడ్రాయి, మా ఇంటి దగ్గరే బొడ్రాయి. మా ఊరు ఎవరన్నా కొత్త వాళ్ళు వచ్చినా మా ఇల్లు కనుక్కోవాలన్నా చాలా ఈజీగా కనుక్కోవచ్చు. బొడ్రాయి దగ్గరే మా ఇల్లు. మా ఇంట్లో వాళ్ళు ఇంకా నిద్రపోతానే ఉన్నారు. నవీన్ కూడా నిద్ర లేవలేదు. నవీన్ 7 గంటలకు నిద్ర లేపుతాను. వాడు లేచేటప్పటికి వేడి నీళ్ళు అయితే పొయ్యి మీద పెడతాను. వాడు లేచి బ్రష్ చేసుకొని ఇంకా స్నానం అయితే చేస్తాడు. బయట చూడండి మంచు ఎలా పట్టిందో, బాగా మంచు పడుతుంది. ఇంక ఇప్పుడు ఫాస్ట్గా వంటగదిలోకి వెళ్ళేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి. మన దోస్తులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మధ్య బాగా ఈ వీడియో అయితే పాపులర్ అయింది కదా. ఇంక ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.